సార్ మరి అసలు చలికాలంలోనే సర్ది ఎందుకు అవుతుంది సార్? ఎండాకాలంలో ఇప్పుడు చలికాలంలో వేడయ్యి ఎండాకాలంలో సర్ది అయితే నిమ్మడం కాదా? చలికాలంలోనే సర్ది అవుతుంది, ఎండాకాలంలో పూర్రకు బాగా వేడైంది అంటారు. చలికాలంలో సర్దవుడు ఎందుకు సార్? వేడెవుడు సర్ది ఎవడు అనేది అయితే మనకు పెద్ద సైంటిఫిక్గా అంత ఇది లేదు. చలికాలంలో సర్ది అనే మాటకైతే మాత్రం ఉన్నది. అది వైరస్ ఇన్ఫెక్షన్. వైరస్లో 600-700 రకాల వైరస్లు ఉన్నాయి. కానీ శ్వాసకోశంలో వచ్చే వైరస్లు ఒక 60-70 ఉంటాయి. పిల్లల్లో వచ్చే వైరస్లు వేరు, పెద్దవాళ్ళలో వచ్చే వైరస్లు వేరు. సో అట్లాగా ఈ రకరకాల వైరస్లు ఈ చలికాలంలో రావడం వల్ల పిల్లలకి సర్ది, జలుబు, దగ్గు, రొంప ఇటువంటివన్నీ వస్తాయి. చాలామంది పిల్లల్లో ఈ సర్ది, రొంప ఇవన్నీ కొంచెం జ్వరం వస్తే వస్తుంది. ఒక 3 నుంచి 5 రోజులలో మామూలు మందులు ఇస్తేనే మంచిగా అవుతారు. కానీ చాలామంది ఒక 100లో ఒక 80-85% మంచిగా అవుతారు. కానీ ఒక 10-15% కాంప్లికేషన్స్ వచ్చి వాళ్ళని అడ్మిట్ చేసి ఇంకా రకరకాల ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఓ ఏమో సార్, ఇట్లా పూరలకు సర్ది, దగ్గులు, జ్వరాలు ఇవి వస్తుంటాయి కదా సార్, తల్లిదండ్రులు ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి? ఇప్పుడు పిల్లల్లో వచ్చే జబ్బులల్లో ఈ శ్వాసకోశానికి సంబంధించి వచ్చే బాధలు ఒకటి, వాంతులు విరేచనాలు ఒకటి. అయితే ఎక్కువ అన్నిటికంటే అండర్ 5 మోర్టాలిటీ అంటాం. అండర్ 5 మోర్టాలిటీ 5 ఏళ్ల లోపు పిల్లల్లో ఏ కారణాల వల్ల ఈ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మృత్యువాత పడుతున్నారు చూస్తే ఎక్కువ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సంబంధించిన బాధలు. రెండోది ఈ వాంతులు విరేచనాలు అనే వాటికి ఎట్లయితే అది ఎండాకాలంలో వచ్చే సమస్య, నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్య, ఇది అశుభ్రమైన నీళ్లు తాగడము, తల్లిపాలు లేకపోవడము, వీటి వల్ల వస్తాయి. వీటికి మందులు మంచిగానే ఉన్నాయి. ఏది ఓఆర్ఎస్ అని ఉన్నది, తల్లిపాలు ఉంటుంది. వీటితో ఎంతో కొంత కంట్రోల్ చేయగలిగారు. ఇది ఎండాకాలంలో వచ్చే సమస్య. అక్కడ మంచినీళ్ళు తాగడము, ఒక వ్యాక్సిన్ వేయడము, తల్లిపాలు, వీటి వల్ల వాటిని కంట్రోల్ చేసినాము. ఫస్ట్గా ఉన్నది, ఇప్పుడు అది 2-3గా అయ్యింది. కానీ ఈ శ్వాసకోశానికి సంబంధించిన ఏంటంటే గాలితో వచ్చేటి. ఇప్పుడు ఇంట్లో ఒక్కళ్ళకి సర్ది వచ్చింది, ఒక్కళ్ళకు వైరస్ వచ్చింది, ఇక అందరికి వచ్చినట్టే. సో దీన్ని డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు పెద్దలకు ఒకళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఈ ఇన్ఫ్లుయెంజా అనుకోండి, రొంప, సర్ది ఆర్ ఇన్ఫ్లుయెంజా అంటాం దీన్ని. ఇది ఒక్కళ్ళకి ఇంట్లో వస్తే వాళ్ళు దగ్గినరంటే దాని ద్వారా అందరికీ వస్తుంది. చాలా ముసలి వాళ్ళకి, చాలా చిన్న పిల్లలకి దీనివల్ల ఇబ్బంది ఎక్కువ.